ఈ రోజు మన రాష్ట్రానికి మన జిల్లాకి రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నారు శ్రీ రావిగంటి శ్రీనివాస్ గారు. వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన WCI. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారు చాలా సీనియర్ పాత్రికేయులు, ఈనాలో చాలా సంవత్సరాల పాటు పనిచేశారు. అదేవిధంగా ముందుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాణా ప్రతాప్ గారు, సీనియర్ పాత్రికేయులు, మన రాష్ట్ర అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన శ్రీ సురేష్ కనామి గారు, వారు కూడా సీనియర్ పాత్రికేయులు, మనకి స్టేట్ అడ్వైజర్ కమిటీలో అడ్వైజర్ గా ఉన్నారు. అదేవిధంగా స్వావలంబి భారత్ అనేటువంటి ఒక దాంట్లో మనకి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఒక టీం అనేది ఉంది, మొత్తం దేశం మీద అధ్యయనం చేయడానికి. ఆ టీంలో వారు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వారు ఒక మెంబర్ గా ఉన్నారు. దాంట్లో వారు కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నారు శ్రీ చంద్రయ్య గారు. వారు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు కొత్తకోటలో. వారు కూడా ఇక్కడ స్టేట్ ఆర్మీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ WCI. నా పేరు శివాజీ. నేను స్టేట్ ఆర్మీ సెక్రటరీగా ఉంటున్నాను. NHTV ఉమ్మడి జిల్లా స్థాపనగా పనిచేస్తున్నాను. రండి. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, చిన్న మీడియా కావచ్చు, పెద్ద మీడియా కావచ్చు, అందరూ కూడా జర్నలిస్టులను, పాత్రికేయ మిత్రులుగా మనందరికీ కూడా WCI వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాఖ తరఫు నుంచి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే చాలా ఎండ కూడా చాలా వేడిగా కొడుతుంది. మనం చూడ కొంతమంది మిత్రులు లేట్ అయింది అనివార్య కారణాల వల్ల. ఏది ఏమైనప్పటికీ మనం అందరికీ ఇక్కడ కలవడం కూడా చాలా సంతోషదాయకం. బయట మనం అనేక పర్యాలు చూస్తున్నాం, అనేక సంస్థలు, అనేక ఇండియాలో మనం చూసాం. కానీ మనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి, మనకంటూ ఒక ప్రత్యేకతను మనం చూసుకోవాలని చెప్పేసి ఆ ప్రత్యేకత వైపు మన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పరుగులు తీస్తుంది, ముందుకు వెళ్తున్నాం కూడా. ఈ WCI గురించి కొన్ని విషయాలు మనం అందరము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించి మనకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ రావిగంటి శ్రీనివాస్ గారిని కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన సంజయ్ ఉపాధ్యాయ గారు, మిగతా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు వచ్చాను. మహబూబ్నగర్ వస్తుంటే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇక్కడికి చేరుకునే దాకా ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఈ జిల్లాలో దాదాపు ప్రతి మండలాన్ని తిరిగాను నేను, ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించాను. మహబూబ్నగర్ జిల్లా ఈనాడు ఎడిషన్ ఇన్ఛార్జిగా 4.5 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఆ సమయంలో ఈనాడు ఆధ్వర్యంలో వనయజ్ఞం కార్యక్రమం చేపట్టాము. ఆ వనయజ్ఞం కింద దాదాపు 1 లక్ష మొక్కలు నాటించాము మేము. అదొక సంతృప్తి ఇచ్చినటువంటి అంశం. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక తీసుకురావడం కోసం అన్ని రాజకీయ పక్షాలతో కలిపి ప్రాజెక్టుల సాధన సమితిని ఏర్పాటు చేసి దాదాపు అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రంలో వందలాది చర్చా వేదికలు మేము నిర్వహించాము. తర్వాత హైదరాబాద్ నుంచి మొదలుకొని జడ్చర్ల మీదుగా మన మహబూబ్నగర్ వరకు, కర్నూలు వరకు కూడా జాతీయ రహదారి పైన అనునిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.
మాకు డెస్క్ ఇన్ఛార్జికి ఇంట్లో ఫోన్ మోగింది అంటే అక్కడెక్కడో కొంతమంది ఆయువు ఆగింది అని అర్థం. అంటే ఎక్కడో ప్రమాదం, ప్రతిరోజు ప్రమాదాలు నిత్యకృత్యంగా ఉండేవి. ఆ సమయంలో మరి ప్రమాదాల నివారణకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి జాతీయ రహదారి అధికారులతోని, పోలీస్ అధికారులతోని, బాధితులతోని, ప్రజలతోని, మేధావులతోని కూడా అనేక చర్చా వేదికలు మేము నిర్వహించాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా కోసం, నా గొప్పతనం కోసం కాదు నేను చెప్పుకునేది. అంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రజల పక్షంలో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు పాత్ర పోషించాలి అని బలంగా నమ్మినవాడిని నేను. ఆ రోజు ఈనాడులో జిల్లా ఇన్ఛార్జిగా ఈ జిల్లాకు మనం ఏం చేయగలము, మీలాగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి పనిచేయకపోవచ్చు, కానీ జిల్లా ప్రతి మండలంలో కూడా ఒక కదలిక తీసుకొచ్చి జన చైతన్యాన్ని రగిలించడంలో మరి ఆ రోజు పాత్రని మేము పోషించాం. జర్నలిస్టులందరినీ జనం వైపు నుంచి ఆలోచించేలా చేయడానికి ఆ రోజు ఉన్న పరిమితుల్లో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు తోచింది మేము చేసాం. జర్నలిస్టు అనే పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైంది. ఆ పవిత్రతని కాపాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారుగా పనిచేస్తూ మరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి పాత్రికేయులు వ్యక్తిగతంగా సమస్యలు వేధిస్తున్నా, కుటుంబంలో సమస్యలు వెంటాడుతున్నా వాటిని కూడా పక్కన పెట్టి మనం పనిచేస్తున్నటువంటి మండల కేంద్రంలో లేదా నియోజకవర్గ కేంద్రంలో సమస్యల కోసం మనమందరం కూడా పోరాటం చేసాము, చేస్తున్నాం కూడా. ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు ఆ 4 లైన్ రూపంలో వచ్చే 4 డబ్బుల కోసమో లేకుంటే ఆ ఫోటోలో పిల్లలతో వచ్చేటువంటి డబ్బుల కోసమో మీరెవరు పనిచేస్తున్నట్టు అనుకోవట్లేదు. సమాజం పట్ల కొంచెమైన తపన, తాపత్రయం ఉన్న వాళ్ళే ఈ పాత్రికేయ వృత్తిలో రాగలుగుతారు. మీరు ఇక్కడ వచ్చారు అంటే మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నట్టే లేక. ఇది కేవలం జీవనోపాధి కాదు, మానసిక ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి వృత్తి. ఈ వృత్తిలో సరే ఆ సమాజంలో అన్ని రకాల రుగ్మతలు ఆవహించినట్టు ఈ రంగంలో కూడా రుగ్మతలు ఆవహించి ఉండొచ్చు, కొంతమంది స్వార్థపరులుగా మారిపోతుండొచ్చు, కొన్ని సంస్థల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం అందక విధి లేక మరి కొంతమంది ఈ వృత్తిని దుర్వినియోగం చేస్తా ఉండవచ్చు. కానీ ఏ రంగంలో అయినా మంచి ఉంటుంది, ఏ రంగంలో అయినా చెడు ఉంటుంది, ఏ రంగంలో అయినటువంటి మనం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పాత్రికేయ వృత్తి మొత్తాన్ని కూడా మనం ప్రశ్నించట్లేదు. నేను ఇక్కడ గుర్తు చేయాల్సిన అనుకుంటున్న అంశం ఏంటంటే జర్నలిస్టులుగా జనం పక్షాన నిలబడదాం, అది మన ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే జర్నలిస్టులుగా మన కోసం కూడా మనం పోరాడదాం. జర్నలిస్టులుగా మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం. మన ఇంటి సమస్యలని, మన సమస్యలని మరి పరిష్కరించడానికి యాజమాన్యాలు ముందుకు రాని పక్షంలో దాదాపుగా రావు, వచ్చిన అది అరకొర మాత్రమే. మరి మన సమస్యల కోసం ఎవరు పోరాడరు. మనం రాకపోతే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకపోవచ్చు, మనం వెళ్తే ఎమ్మెల్యేగా నమస్కారం పెడతారు కావచ్చు, కానీ నీవు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకోవడానికి నీవే నిలబడాలి, కలవడాలి. దానికోసం ఈరోజు మనమంతా ఇక్కడ భూమిగూడ ఆత్మీయ సమ్మేళనం పెట్టేది వనపర్తి జిల్లా శాఖకి ముందుగా అభినందనలు. ఒక జర్నలిస్టు రంగానికి మేలు చేయడం కోసం, వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కృషి చేస్తాం. ఇది ఎవరితో వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు. భారతీయ మజ్దూర్ సంఘం అనుబంధంగా 2017లో ప్రారంభమైంది. 14 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా సభ్యత్వాన్ని కలిగి ఉండి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతాం. జాతీయ స్థాయి మార్గదర్శకత్వం
తీసుకొని మరి మండల స్థాయి దాకా విస్తరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక గొప్ప విషయం ఏంటంటే దేశ రాజధాని కేంద్రంగా ఉంటూ చీఫ్ ఎడిటర్ గా ఉంటూ అనునిత్యం బిజీగా ఉంటూ మరి అక్కడి నుంచి ఒక మారుమూల వనపర్తి సమీపంలోని ఒక కుగ్రామానికి జాతీయ అధ్యక్షులు ఇక్కడ దాకా రావడం అనేది అపురూపం. అది మన అందరికి అరుదైనటువంటి సంఘటన, అదృష్టం. సో మోస్ట్ వెల్కమ్ సార్. ఇట్ ఈస్ వెరీ 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 హ్యాపీ మూమెంట్ ఫర్ us. We all are waiting for your lecture and guidance. All we are the small reporters. We are working with so many hurdles. Though in no management is providing salary, no management is providing compensation to the expenses. They are suffering a lot. They are sacrificing their lives and they are working with social concern. So they are all looking for your support. They want to fight with these problems. They came here. This is a very big district in combined district, 64 models are there. So they came for so far, very very far away in midsummer. They came for your lecture, sir. So they are all waiting for your guidance. They want your support. You straight away you came from Delhi. It is very 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 fortunate to us. So ఇది వారు ఇక్కడ దాకా వారి అర్థం కావడం కోసం మాట్లాడాను. వారు మాట్లాడినటువంటి దాన్ని మళ్ళీ మనకు సురేష్ గారు అనువదిస్తారు. మనకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. అందువల్ల మరి ఒక జాతీయ స్థాయి యూనియన్ అనేది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కానటువంటి అంశాలు జాతీయ స్థాయిలో పోరాడి సాధించుకునేందుకు అవకాశం మనకు మాత్రమే ఉంది. మరి భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధంగా మరి ఒక నిబద్ధత కలిగినటువంటి దేశభక్తి కలిగినటువంటి ఒక సమూహాన్ని వారు దేశవ్యాప్తంగా వారు నడుపుతున్నారు. వారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి క్షేత్రం ఈ దేవాలయం, ఈ వనపర్తి ప్రాంతం. వారు ఇక్కడ నుంచి డబ్ల్యూహెచ్ఏ పరంగా కూడా రాష్ట్రంలో కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఇది మొదటి కార్యక్రమం. ఇందులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మీ అందరినీ కలిసినందుకు కూడా సంతోషంగా ఉంది. ఈ యూనియన్ మనది, మన సమస్యల కోసం పోరాడేటువంటి యూనియన్. దీనికోసం శశవిషం లేకుండా, సందేహాలు లేకుండా, అనుమానాలు లేకుండా మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం అనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం ముందుకు సాగడం కోసం ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా నాయకులను చూసుకుంటాం కానీ ఢిల్లీ కేంద్రంగా ఉంటూ దేశం మొత్తం పర్యటన చేస్తూ ఒక మారుమూల గ్రామానికి రావడం కూడా మా పాత్రికేయ మిత్రుల తరఫు నుంచి మేము మీకు స్వాగతం, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ సమయం కొద్దిగా ఎక్కువైపోయిన కారణంగా భోజనం కూడా రెడీ ఉంది ఇక్కడ మనందరికీ ఒక. దానికి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, వనపర్తి జిల్లా అధ్యక్షులు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఈ జిల్లాల తరపు నుంచి ప్రధానమైనటువంటి వారు చెప్పినట్టుగా జర్నలిజం అంటే ఒక వృత్తి కాదు, ఇది ఒక ప్రవృత్తిగా మారాలి. ఏదో కేవలము వెళ్ళాము, మైకు పట్టుకున్నాము, నేను జర్నలిస్ట్, నేను రిపోర్టర్ని అని పబ్లిక్ లోకి వెళ్ళిపోయి ఏదో కార్యక్రమాలు చేయడం కాదు. ప్రజల మధ్యన ఉంటూ ప్రజల లోపల ప్రజల సమస్యని తీసుకెళ్లి సమాజానికి చూపించేటటువంటి ఒక పాత్రికేయ మిత్రుడిగా మన పాత్రని మనం పోషించాలని చెప్పేసి మన పెద్దలు మార్గదర్శనం చేశారు. ఉన్నటువంటి తక్కువ సమయంలో వాళ్ళ యొక్క జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఒక 2 నిమిషాలు వాళ్ళ సమస్యలను ముందుకు చెప్పాలని కోరుతున్నాం. అన్నారు శుభాకాంక్షలు. మన వారి ఢిల్లీకి వినిపిస్తుంది. అట్లా
ఈనాటి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయ మిత్రులు, నేషనల్ ప్రెసిడెంట్ అన్న సంజయ్ ఉపాధ్యాయ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నానా ప్రతాప్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రావికంటి శ్రీనివాసజీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వనపర్తి జిల్లాలో తెలంగాణలో ప్రారంభించి WJI యూనియన్ వనపర్తి జిల్లాలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా వేదిక ముందు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి టోటల్ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులకు ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు లేవు. ఎందుకు లేవంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రభుత్వంలో చాలా సందర్భాలు మేము సోమవారం నాడు ప్రజావాణి అనేది నిర్వహిస్తారు. ఆ కలెక్టరేట్ పోతే మీకు అక్రిడేషన్ ఉందా, అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే జర్నలిస్టులు, అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు లోపలికి అనుమతించబడదు అని చాలా అగౌరవపరిచి చాలా అవమానాలు పొందిన మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేసి దొంగ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ WJI యూనియన్ వనపర్తి జిల్లాకు తీసుకొచ్చినాక WJI యూనియన్ నుంచి మేము కలెక్టర్ గారికి, DPO గారికి మన యూనియన్ తరఫున 2-3 సార్లు కార్యక్రమాలు చేసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూనియన్ కు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ మిత్రులందరూ సహకరించడం వల్లనే ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి వీటిపైన మీరు కూడా రాష్ట్రంలో, తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి, ఇక మాకు జిల్లాలోనే కాకుండా మండలాల పరిధి కూడా విలేకరులు చాలా అవమానాలకు గురవుతున్నారు. సార్, విలేకరు అంటే ఒక ఉద్యోగం కాదు. ఏ రాత్రి పూట ఎక్కడ ఏం జరిగిందని ఫోన్ వస్తే భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళాలి. ఆ పోతున్న క్రమంలో ఏమన్నా మనకు జరిగితే కూడా మన కుటుంబాన్ని పోషించే దిక్కు ఇవ్వాలని ఎవరు లేదు. కాబట్టి దీనిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వేదికని అలంకరించినటువంటి WJI యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఆల్ ఇండియా అధ్యక్షులైనటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారికి, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాణా ప్రతాప్ గారికి, అండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి రావికంటి శ్రీనివాస్ గారికి, తర్వాత సురేష్ సార్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఒకటే సార్, మీరు చెప్పాల్సిన అన్ని మొత్తం వనపర్తి జిల్లా గారు మొత్తం చెప్పేశారు. కానీ మన జర్నలిస్టులకు జరిగినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా ఏవైనా కానీ ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళి మా జర్నలిస్టులు మనకు ఉన్నటువంటి సమస్యలు మొత్తము పాత్రికేయ మిత్రులకు అందరికీ అంతే విధంగా చూస్తే అదొకటే సంవత్సరం డబుల్ బెడ్రూమ్లో కానీ అక్రిడేషన్ కమిటీలో మన యూనియన్ తరఫుకి కూడా మెంబర్షిప్ అంటే ఇంకా మన యూనియన్ ఇంకా మంచి గుర్తింపు ఉంటే ముందుకు తీసుకెళ్లే స్థాయికి కూడా వెళ్తామని చిన్న ఉపన్యాసాన్ని మీకు పెద్దలకు తెలుపడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల్లో చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు.
దాంట్లో భాగంగానే మీలో ఎవరైనా సరే ఒకరిద్దరికి అవకాశం సమయానుభావం కారణంగా ఉందని మీ మధ్యన మీరు తిరుగుతున్న ప్రజాక్షేత్రంలో మనం తిరుగుతున్నాం కాబట్టి ప్రజల మధ్య మనం 24 గంటలు మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమైన సమస్యలు మనం జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు ఒక 2-3 ఇద్దరు ఏమన్నా పంచుకునేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు పంచుకోవచ్చు. వనపర్తి జిల్లా వాళ్ళు ఆల్రెడీ అట్రాక్ట్ అయ్యారు. నగర్ కర్నూలు జిల్లా నుంచి ఇప్పుడు వచ్చినట్టు వాళ్ళు ఎవరైనా కూడా సందేహం ఉంటే తెలుసుకోండి. నా పేరు పాటు నడిపిస్తాను. ముఖ్యంగా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జిల్లా విశిష్ట అతిథులు మన సంజయ్ ఉపాధ్యాయ గారు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గౌరవ అతిథి మల్లీశ్వర్ గారు సీనియర్ పార్టీలు, రాయగండి శ్రీనివాస్ గారు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా సమాజంలో మనం పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్య చాలా అపూర్వంగా ఉంది. 50 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు కూడా ఒక ఇస్తరాట్లాగా తీసేసినారు. మరో తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. భూతద్దంలో కాకుండా మనం తేట పెట్టుకొచ్చారు. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, అరచేతిలో బెల్లం పెట్టారు. ఎంతవరకు మన అందరికీ తెలిసిన విషయాలు. ఈ కష్టాలను మనం ఎదుర్కొంటున్నాం. నేనేమంటున్నా, మనకు జీతాలు లేవు, ఒక గవర్నమెంట్ జాబ్ లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది ఒక మానసికంగా మనం దీంట్లో ఇవ్వకపోయినట్టు కనుక బార్డర్లో కాశ్మీర్లో ఒక జవాన్లో మనం కూడా ఈ మండలాలే కానీ ఈ యొక్క జిల్లాలనే కానీ ఆ విధంగా ఫోన్ వస్తూ పోతాం. ఒక కానిస్టేబుల్కి ఫోన్ వస్తే సాయంత్రం అయితే పోడు, కానీ మనకు అరెస్ట్ ఉంది కనుక ఆ విధంగా మనం ఇంత రాకపోయినా సరే మన సమాచారాన్ని చేరవేస్తాం. అది అప్పుడు పోలీసులు తెలుస్తుంది. ఇక్కడ కొంచెం కష్టపడి జరుగుతాడు పోలీసు వారికి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇందాక ఒక బ్రదర్ చెప్పినాడు, వనపర్తి అన్నాడు, ఏదైనా మండలంలో మీటింగ్ అయితే, జనరల్ బాడీ మీటింగ్ అయితే కాకుండా ఎవరికి కావాలి కాడు లేని వాళ్ళు, కాడు లేని వాడి సమస్య పెట్టేస్తున్నాడు. కాడు ఉన్న వాడు మూసుకొని కూర్చొని వాటితో కూడా రాస్తారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకున్న అతనికి అలా ఉన్నది. మనకు లేదు కనుక మనం ప్రజలకు చేరవేస్తున్నాం. అది ఎంత సమస్య అయినా సరే వాడు రాసేది 4 అక్షరాలే, మనం రాసేది కనీసం ఒక పేజీ రాస్తాం. అందులో ఎవరు లేదని మర్యాదగా రాస్తాం. కాకపోతే ఈ విధంగా మనకు ఆల్ ఇండియాకి మనకు వచ్చినటువంటి పెద్దలకు ఒకటి అనిపిస్తుంది. మాలాంటి వారికి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఎంతో మంది మట్టిలో గెలిచినారు. ఇప్పటికైనా ఈ యొక్క విలేకరులు, ఈ జర్నలిస్టులు, చిన్న మీడియా, పెద్ద మీడియా ఉన్న ఇందులో తారతమ్యాలు చూస్తున్నారు. ఆ వివక్ష లేకుండా మనకు కావాల్సింది కోరుకుంటున్నాను. దయచేసి దీని మీద మీరు కొద్దిగా మా మీద దృష్టి పెట్టండి. మేము కూడా మీకు వెనకాల సైనికుల్లా ఉంటాం. ఆ విధంగా వాళ్ళ వాళ్ళు జీతాలు ఇస్తారు, కానీ వాళ్ళు ఏ పని చేయాలి వాళ్ళు చేస్తారు. మాకు లేకున్నా కానీ మేము విన్నట్టు ఉంటామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. చాలా ధన్యవాదాలండి. ఇంకెవరైనా మాట్లాడే అవకాశం ఉంది, మీడియా మిత్రులు రావచ్చు. రండి సార్. సభకు నమస్కారం. ముఖ్యంగా ఢిల్లీ నుండి మన సమస్యలను తెలుసుకుందామని వచ్చినటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా నమస్కారాలు. నేను 35 ఏళ్ళకి వెళ్ళి జర్నలిజంలో ఉన్నా. కాకపోతే 10 ఏళ్ల క్రితం అయితే జర్నలిస్ట్కి చాలా విలువ ఉండేది. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం అయితే చాలా విలువ ఉండేది. మనకు తెలంగాణ రాకముందు అప్పుడున్న గవర్నమెంట్ అనుకోండి, పత్రిక విలేకరులు వస్తేనే ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యాయి. అసలు పత్రిక విలేకరుల సమావేశం అనేది ఇప్పుడు ఎట్లా అయిందంటే అసలు వచ్చినా రాకున్నా వాళ్ళు లెక్క చేయట్లేదు. పత్రిక ఏదైనా ఒకప్పుడు అంటే నేను ఒక పెద్ద పత్రికలో పనిచేస్తున్నా, ఏమనుకోకండి. అంతకుముందు ఆంధ్రజ్యోతిలో చేశాను. ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు నా స్టైల్, నా ప్రత్యేకత నాకు ఉండేది. నేను వచ్చే వరకు కూడా అసలు ప్రెస్ మీట్ స్టార్ట్ కాకపోయేది. ఆ తర్వాత ఈనాడుకి వచ్చాను. ఈనాడుకి వచ్చిన తర్వాత ఇంకా సరే పత్రిక పేరుందన్న నాకు ఆ గౌరవం ఇచ్చేది. కానీ 10 ఏళ్ళకి వెళ్ళి చూస్తే
అసలు పత్రికా విలేకరుల గౌరవం లేదు, పత్రికా సమావేశం ఉండదు, చెప్పే సమాచారం ఉండదు, ఏది కూడా ఉండట్లేదు. దానికి తోడు విలేకరులు అంటే చాలా చులకనభావంతో ఈ రోజు ఉన్నటువంటి యాజమాన్యాలు మరి ఈ రాజకీయ సంస్థలు చూస్తున్నాయి. దీన్ని పోగొట్టే ప్రయత్నము మరి సంఘాలు చేయాలి. అంటే మన శక్తి ఏంటి, జర్నలిజంలో ఉన్న శక్తి ఏంటి అనేటటువంటి సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతుంది. మనం సోషల్ మీడియా, మనందరూ కూడా సోషల్ మీడియా ఉంది. కానీ మనకంటే ఎక్కువ సోషల్ మీడియాని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆ రాజకీయ నాయకులు క్రియేట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మన విలువల్ని వాళ్ళు కాలరాస్తున్నారు. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గం చూడాలి. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా ఉందో, ఇంతకుముందు మన బాగా చెప్పింది అక్రిడేషన్ ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు. మరి జర్నలిజం అంటేనే అక్రిడేషన్ ఉందంటే, మనం జర్నలిజం చేస్తున్నాం అంటే మనకు అక్రిడేషన్ ఉందంటే మనము వార్తల్లో చూపెట్టాలి. ఇంతకుముందు వాళ్ళు చెప్పి మనం ఏం చూపెట్టాలి? వార్తల్లో చూపెట్టాలి. మన శక్తి ఏంటి, మనం ఏం ప్రజలకు ఫోకస్ చేస్తున్నాం అనేది చూపెడితే మనను మనం సమాజానికి పరిచయం చేసుకున్నాము అని నేను అనుకుంటున్నా. మరి ఈరోజు పిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియా సంస్థ తరఫున వాళ్ళు పెద్దవారు వచ్చారు. మరి విధానాలు ఏంటి అసలు మనకి, ఎందుకు ఇక్కడ సమావేశమైన ఇట్లా కూర్చొని అనే విషయమే కాకుండా అసలు మన విధానం ఏంటి, మనం ఎందుకోసం ఈ యూనియన్ పెట్టుకున్నాం? ఇప్పటికీ చాలా యూనియన్లు ఉన్నాయి. చాలా యూనియన్లో మీరు అందరూ కూడా ఉన్నారు, నేను కూడా అట్లే ఉన్నాను. వాస్తవంగా యూనియన్ మీటింగ్ రావడం అనేది నేను ఫస్ట్ టైం. యూనియన్ మీటింగ్కి నేను 35 ఏళ్ళ మీటింగ్ రావడం అనేది ఫస్ట్ టైం. ఎవరైనా సభ్యత్వం ఉంటే నేను సభ్యత్వం చేసేవాడిని. అన్న నీ పేరు రాసుకుంటాను, మెంబర్షిప్ చేసుకుంటే చేసుకోవాలి అన్న, 500 ఏళ్ళకి ఇచ్చేస్తుంది. అంతవరకే. అంటే ఏ యూనియన్ అడిగినా కూడా నేను సభ్యత్వం అయితే చేసిన, కానీ మీటింగ్లకు అయితే వెళ్ళాలి. మరి బిఎంఎస్ అని చెప్పేసరికి కొంచెం ఏదో ఉంటుంది, ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ, దీంట్లో ఒక శక్తి ఉంటుంది. బిఎంఎస్ అనేటటువంటి మామూలు శక్తి కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి శక్తి. అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో బిఎంఎస్ అనేది ఒక శక్తి. మరి అలాంటి శక్తి జర్నలిజంలోకి వస్తుంది అంటే మనం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ శక్తిని నిజంగా నిరూపించగలగాలి. ఆ శక్తికి మనంతా తోడు కావాలి. మనంతా కలిసి ఉంటేనే ఈ బిఎంఎస్ అనేటువంటి అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తూ, ఈ రోజుతోనే కాకుండా ఎప్పుడు ఎక్కడ సమావేశాలు పెట్టినా మనము మన తోటి విలువను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంతోషం. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కేవలం మెంబర్షిప్కే పరిమితం కాకుండా ఎప్పుడైతే ఉన్నారో అక్కడ కాకుండా మెంబర్షిప్కే పరిమితమైంది. ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు బలంగా మహిళలు కూడా బాగా అవుతుంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు మా అందరికి ఉండాలని మన వేదికను పట్టుకుంటే దయచేసి. చాలా సంతోషము సార్. మీలాంటి వాళ్ళు నేటి తరానికి, జర్నలిజానికి వచ్చేటువంటి కొత్త తరం ఏదంతో చాలా సంతోషదాయకం. వాళ్ళందరూ మేమందరం కూడా ప్రేరణగా తీసుకుంటాం. ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా ఈ మా జిల్లాలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల సమస్యల పైన ఎనీ టైం పోరాటం చేయడానికి, జర్నలిస్టుల వైపు నిలబడడంలో మేము ప్రత్యక్షంగా మేము ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా ఉమ్మడి జిల్లా నుంచి జర్నలిస్టుల వైపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. స్వామ్యాన్ని ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేస్తూ అనేక రకాల ఒడిదుడుకులను కూడా సహిస్తూ సమాజానికి ఒక చక్కనైనటువంటి వార్తలు ఇస్తున్నటువంటి సోదర మిత్రులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. వేదికమైనటువంటి మంచిపల్లి శ్రీమాన్ हमारे वरिष्ठ पत्रकार श्रीमान सनी प्रतिनिधि
हमारा राष्ट्रीय अध्यक्ष और राधिका श्रीवास जी हमारा राष्ट्र प्रधान कार्यदर्शी अड्वैजर सुरेश गारी की जिलाध्यक्ष अलपट्टी जिलाध्यक्ष गारी नागपुर जिलाध्यक्ष की चिन्ना गारी शिवाजी गारी की नमस्कार తెలుపుతూ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈ పేరు పైన మనము ఒక రకంగా కలిసినానికి కూడా ఈ ఎలక్షన్స్ లో మనం కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకంటూ ఒక వాయిస్ అనేది ఉండాలి. ఎలక్షన్ లో రకరకాల వర్గాల వాళ్ళు అందరూ కలుస్తున్నారు, అందరూ కూడా ఏకమవుతున్నారు. కానీ మనం ఎక్కడ కూడా ఒకటే కూర్చున్నటువంటి సందర్భాలు ఎలక్షన్ లో కనబడట్లేదు. ఏ యూనియన్ కూడా నిలవట్లేదు. ఏ యూనియన్ వాళ్ళు కూడా మన కనీసం పిలిచి మన భావోగులను కూడా పట్టించుకోవట్లేదు. ఏముంది సమస్యలు కూడా నిలవట్లేదు. కానీ మన యొక్క జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ టైంలో పట్ల జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని మన రాష్ట్రానికి సంజీవ్ పల్లి గారిని పంపించడం జరిగింది. ఈ యొక్క మాధ్యమంలో కూడా మన జిల్లాలో మనం 2 జిల్లాల కేంద్రంగా మహబూబ్నగర్ కేంద్రంగా జిల్లాల కేంద్రంగా పాతరేపల్లి జిల్లా కేంద్రంగా మనం ఒకటే కావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఒక విషయం విన్నవిస్తాను. భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రపంచంలో ఒకటే నెంబర్ 1 కార్మిక సంస్థగా గుర్తించబడినటువంటి సంస్థ. అంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ప్రారంభంలో 2016లో ప్రారంభమైన కూడా ఈ యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థాగత ప్రణాళిక, ఈ యొక్క ప్రణాళికలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సంరక్షణ. ఆ జర్నలిస్ట్ యొక్క సంరక్షణ యొక్క ఆ మేనిఫెస్టో వచ్చి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాను భారతీయ మజ్దూర్ సంఘ్ అఫిలియేటెడ్ గా గుర్తించడం జరిగింది. అఫిలియేటెడ్ గుర్తించడం అంటేనే జర్నలిస్టులు కార్మికులకు గుర్తించిందని చెప్పడం. అంటే కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఏదైతే వర్తించవలసినటువంటి ఏవైతే మినిమం ఏవైతే ఉన్నాయో కార్మికుల చట్టాలు ప్రతి జర్నలిస్ట్ కూడా వర్తించాలనే యొక్క కార్యాచరణ ప్రణాళికతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పనిచేయడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడా మన యొక్క राष्ट्रीय अध्यक्ष संजय जी आपके माध्यम से आपका वाणी करने के लिए हमें बोलता हूं। ఇంతకు ముందుకు మనము అనేక సమస్యల్ని రాష్ట్రీయ అధ్యక్షుల వారికి చెప్పాము. ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మనకి సురేష్ కనాని గారు వారికి ఉపాధ్యాయులు గారికి చెప్తారు. నాకు చిన్న బాధ్యత పెద్ద బాధ్యత జరిగింది. మీరు చెప్పిన విషయాన్ని ఢిల్లీ నుండి వచ్చి ఇంత సమయం కేటాయించిన ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకునే వారికి మరి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాకు చెప్పారు కాబట్టి నేను దాంట్లో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను. यहाँ पे इसके पहले जैसे विलेकर रिपोर्टर के लिए जो रेस्पेक्ट रहता था, सोशल रेस्पेक्ट समझो, ऑर्गेनाइजेशनल रेस्पेक्ट, वो दिन का दिन घटते जा रहा है। और ये एक्रेडिटेशन और बगैर एक्रेडिटेशन वालों के बीच में जो खाई बढ़ते जा रही है, उस खाई को यहाँ के जो पोलिटिशियन समझो या जो भी ऑफिसर्स है वो भी उसको बढ़ाते जा रहे हैं। और जब भी मीटिंग होता है तब आपको अपडेशन है तो ही आप अंदर वरना मत आइए। ऐसे करने से क्या हो जाता है, इनके दोनों के बीच में खाई बढ़ जाती और ये बढ़ जाने में बढ़ जाती, उसका फायदा किसे सिस्टम लेता है। और एक क्या हो रहा है, सोशल मीडिया आने के बाद अभी तक इंडिविजुअल लेवल में सोशल मीडिया चलता था, लेकिन अभी इंस्टीट्यूशंस भी सोशल मीडिया पे आ गए। यानी कि जो मीडिया हाउसेस थे वो भी डायरेक्ट सोशल मीडिया में आने की वजह से इस प्रोफेशन थोड़ा खतरे में है और इस प्रोफेशन का वैल्यू भी कम हो रहा है और इस प्रोफेशन में जो भी लोग हैं उनका रेस्पेक्ट खत्म हो रहा है। इस पे भी ध्यान देना है। और यहाँ पे दिल्ली से आप जो
काम कर रहे थे, उस काम को पहले तेलंगाना स्टेट में सबसे पहले अच्छे तरीके से हैदराबाद चालू करते वनपति डिस्ट्रिक्ट में शुरू किया है और 2-3 बार रिप्रेजेंटेशन दिए गए यहाँ के जो रिपोर्टर्स को प्रॉब्लम्स है उसके बारे में, यहाँ के इश्यूज के बारे में रिप्रेजेंटेशन देने के बाद थोड़ा सा रेस्पॉन्स अच्छा चालू हुआ और लोग जुड़ते जा रहे हैं अपने सोसाइटी के अपने यूनियन को। तो उनके लिए क्लैरिटी चाहिए कि अपने ऑर्गेनाइजेशन का पॉलिसी क्या होगा और अपना एक्शन का प्लान क्या होगा। छोटा चैनल बड़ा चैनल, बड़ा पेपर छोटा पेपर ऐसा देखते थे। बड़ा पेपर छोटा पेपर यानी कि इसमें भी डिस्क्रिमिनेशन ला रहे हैं। बड़े मीडिया हाउस का है तो उसको रेस्पेक्ट ज्यादा देंगे, मीडिया छोटा पेपर है उसका कनेक्टिविटी ज्यादा होगा, फिर भी उनको डिसिप्लिन कर रहे, दोनों के बीच में खाई बढ़ा रहे। और इसमें क्या है, गवर्नमेंट जॉब हो या कोई भी प्रोफेशन में वो टाइम फिक्स कर लेके उस टाइम के हिसाब से काम कर सकता है, लेकिन इसमें ऐसे नहीं है कि किसी भी टाइम पे, किसी भी रात में हो या दिन में हो, कभी भी अपने को किसी स्टेट को रिप्रेजेंट यानी कि उसको कवर करना है तो अपने को रात में भी जाना पड़ता है और जाते वक्त कुछ इंसिडेंट हुआ तो भी कोई प्रोटेक्शन नहीं है। इस तरह का 1-2 अपने पत्रकार लोगों ने इसका भी अपने आपको ध्यान देने की जरूरत है उनको बताया है। ये सब चीजों को ध्यान में रखते हुए आप आपका संदेश दे सकते అందరికీ ధన్యవాదాలు। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। అందులో నేను ఒక మాట చెప్పాలనుకున్నది, నేను ఇన్ని రోజులు నేను మన సంస్థతో కలిసి అడ్వైజర్గా పనిచేయడానికి నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించిందంటే, నేను గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు చాలా సమస్యలు మా దృష్టికి వచ్చేది. అంటే నేను చేసుకుంటూ పోయినా చాలా సమస్యలు మరుగులో ఉన్నాయి, వెలికి తీసి పాదాలు చేర్చిన గ్రూప్ ఇది. మాకు చాలా విషయాల మీద కరెక్ట్గా ఏం జరుగుతుంది ఫీల్డ్ వల్ల చెప్పేది జర్నలిస్ట్ గ్రూప్ లేదు. అది తెలుసుకొని మేము మహిళా సంఘాలకు ఉన్న బాధలు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసేది వాటర్ షెడ్ ప్రోగ్రామ్లలో కావచ్చు, ఏమైతుంది అనే విషయం యాక్చువల్గా మీ ద్వారా ఎక్కువ తెలుస్తుంది. అది తెలుసుకొని మీరు మిగతా వాళ్ళ సమస్యలు బయటకు తీసే క్రమంలో మీరు సమస్యల వల్ల చిక్కుపోయారు, మీకు కూడా అంటే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి బయటపడడానికి ఒక వ్యవస్థ ఢిల్లీ బేస్ గా స్టార్ట్ అయింది. దాన్ని ఒక శక్తిగా మనం మార్చుకొని ముందుకెళ్ళాలంటే నిజంగా అవసరం అనిపించింది. ఎందుకంటే చాలా త్వరితగతిన టెక్నాలజీ డెవలప్మెంట్ క్రమంలో చాలా త్వరితగతిన ఈ ప్రొఫెషన్ లో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వీటి గురించి మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు ఢిల్లీలో వేరే రాష్ట్రాలు అప్పుడే అనిపించింది నిజంగా మనం ఈ సంఘంతో కలిసి పనిచేసి ఎట్లయితే యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇట్లాంటి ఫార్మర్ కోఆపరేటివ్స్ తో పనిచేసాం, అట్లా మన అనుభవంతో చాలా మంచి వ్యవస్థను డెవలప్ చేయొచ్చు. ఈ సంఘాన్ని సంఘటితం చేసి మనం దీన్ని అడ్రస్ చేయొచ్చు ఉద్దేశంతో నేను కలిసి పనిచేయడం స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాం. జర్నలిజం వృత్తిలో లేకున్నా జర్నలిజం ఒక సంస్థకి మద్దతుగా నిలిచి మరి మనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంజయ్ ఉపాధ్యాయ గారిని మాట్లాడాల్సిన కోరు. సో నమస్కారం. From my side, I welcome all of you, and this is a very big opportunity that I am having here to be in front of you. Please subscribe Pardu News channel. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.